హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్స్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేయడం లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించిన ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిడీతో అయితే అందించడం జరుగుతుంది. కంప్లీట్ కోర్స్ అయితే మన యాప్లో అందుబాటులో ఉంది. శాంపిల్ క్లాస్ అక్కడ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. దాంతోపాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా వితిన్ 1 or 2 daysలో మన యాప్లో అయితే రాబోతుంది. చాలా తక్కువ ప్రైస్కే మీకు గ్రూప్ 2కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అయితే అందించబోతున్నాం. ఇంకా దాంతోపాటు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చెప్పిన చెల్లించి మీరైతే పీడిఎఫ్స్ని పొందవచ్చు. టెస్ట్ సిరీస్ ఉన్నాయి. సో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మేము ఇచ్చేటువంటి టెస్ట్ సిరీస్ అన్ని మీకు గ్రూప్ 2 లెవెల్లో యూజ్ అయ్యే విధంగా చాప్టర్ వైజ్గా అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో మీకు వీటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా తక్కువ కాస్ట్ తోటి మీకు ఇక్కడ తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, తెలంగాణ చరిత్ర కావచ్చు, జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉన్నాయి. అదేవిధంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి కూడా మేము టెస్ట్ సిరీస్ అయితే తీసుకురాబోతున్నాం. సో వీటికి సంబంధించి శాంపిల్ టెస్ట్ మన యాప్లో ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా చాలా రకాల వీడియోస్ కూడా మేము ఫ్రీ కంటెంట్ కూడా మన దాంట్లో అప్లోడ్ చేస్తున్నాం. మీరు ప్లేలిస్ట్కి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ వీడియోస్ కనబడితే చూడండి. మీకు నచ్చినట్లయితే ఫాలో కండి. ఫ్రెండ్స్, న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 783 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. దాదాపుగా మనకు గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఏ న్యూస్ పేపర్లో ఏం అప్డేట్స్ ఇచ్చారనేది వివరంగా 1 by 1 అయితే చూద్దాం. సో మొదటగా ఈనాడు న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారనేది కనుక చూసినట్లయితే ఇక్కడ 783 పోస్టులతో గ్రూప్ 2 అంటూ చూడవచ్చు. ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసిన Tspsc జనవరి 18 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఎవరైతే ఓన్లీ గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. కింద ఎస్ అని కామెంట్ చేయండి. చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబర్ గ్రూప్ 2 కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ప్రతిరోజు మనం కామెంట్స్ అయితే చూడడం జరుగుతుంది, ఎప్పుడు గ్రూప్ 2 వస్తుందని చెప్పేసి. సో మనం అనుకున్నటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో సీరియస్గా మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో దీనికి సంబంధించి నేను ఫర్దర్గా మీకు సబ్జెక్ట్ అనాలిసిస్ కావచ్చు, అదేవిధంగా ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ కావచ్చు, ఇంకా కొన్ని ముఖ్యమైన టాపిక్స్ కూడా వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు ఎకానమీకి సంబంధించి తెలంగాణ ఎకానమీ కావచ్చు, ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే మేము అప్లోడ్ చేయడం జరిగింది. పాలిటిక్స్ సంబంధించి అయితే అప్లోడ్ చేస్తున్నాం. అవన్నీ మీకు యూజ్ ఉంటాయి. ఒకసారి అయితే ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. సో ఇక్కడ మనకు పోస్టుల వివరాలు కూడా ఇచ్చారు. సో మనకి ఏ పోస్టులో ఎన్ని ఉన్నాయని చెప్పేసి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు అనేవి కూడా ఇక్కడ చూడవచ్చు. మనకు అత్యధికంగా సాధారణ పరిపాలన ఏఎస్ఓలకు సంబంధించి 165 కావచ్చు, మండల పంచాయతీ అధికారులు వచ్చేసి 126 అండ్ నాయబ్ తహసీల్దార్ వచ్చేసి 98. సో ఈ విధంగా మొత్తం 783 పోస్టులు అనేది ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే మనకు సన్నద్ధమయ్యేందుకు సమయం ఇస్తామని చెప్పేసి ఇక్కడ Tspsc చైర్మన్ జనార్దన్ రెడ్డి కూడా మనకు చెప్పినట్లు ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 2 పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు 30 రోజుల గడువు ఇచ్చామని Tspsc చైర్మన్ జనార్దన్ రెడ్డి తెలిపారు. పరీక్ష సన్నద్ధమయ్యేందుకు అవసరమైనటువంటి సమయం ఇస్తామని చెప్పేసి పేర్కొన్నారు. సో ఇతర పరీక్షా తేదీలకు ఆటంకం లేకుండా ఇస్తామని, సో ఉద్యోగార్థులు సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని గ్రూప్ 2 ఉద్యోగాలకు పోటీ పడాలని చెప్పేసి సూచించినట్లు ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా పెరిగినటువంటి పోస్టులను కూడా చూడవచ్చు. సో మనకు ఫస్ట్ గ్రూప్ 2 కింద 663 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి మనకు 2022 ఆగస్టులో అయితే జారీ చేశారు. తర్వాత కొన్ని అదే లెవెల్ ఉన్నటువంటి పోస్టులు మళ్ళీ మనకు ఆ సర్వీస్ను యాడ్ చేస్తూ టోటల్గా 783 పోస్టులకు పెంచినట్లు కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంటే మనకు అదనంగా ఒక 120 పోస్టులు అయితే పెరిగినట్లు ఇక్కడ చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ మనకు త్వరలో మరో 4 ప్రకటనలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు త్వరలో మరొక 4 నోటిఫికేషన్లు కూడా రిలీజ్ కాబోతున్నట్లు కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ వెలువడంతో త్వరలోనే మరో 4 ప్రకటనలు వెలువరించేందుకు Tspsc కసరత్తు పూర్తి చేసింది. గ్రూప్ 3 పోస్టులకు ప్రకటన జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు గ్రూప్ 3 పోస్టులకు ప్రకటన జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అటవీ బీట్ అధికారి కావచ్చు, ఇంకా డిగ్రీ లెక్చరర్స్ కావచ్చు, అదేవిధంగా AMVI పోస్టులకు ప్రకటనలు జారీ చేయనుంది. సో వారం రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి నిరుద్యోగులకు సన్నద్ధమయ్యేలా వెసులుబాటు కల్పించనున్నట్లు కూడా ఇక్కడ ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూడవచ్చు. మనకు గ్రూప్ 3 కావచ్చు, అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి కావచ్చు, అండ్ DLకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు కూడా ఇక్కడ Tspsc చెప్తున్నట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే 783 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ అటు చూడవచ్చు. వచ్చే నెల 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు అప్లికేషన్లు అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఇక్కడ మనం దీనిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్ కనుక చూసినట్లయితే జూన్ లేదా జూలైలో ఎగ్జామ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 2 పరీక్ష తేదీని ప్రస్తుతం అధికారికంగా ప్రకటించలేదు. సో గ్రూప్ 4, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇతర ఎగ్జామ్స్ నేపథ్యంలో ఆయా ఎగ్జామ్లు లేనటువంటి తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. మరోపక్క గ్రూప్ 2 కోసం భారీగా అభ్యర్థులు పోటీ పడుతుండడంతో ఇంటర్వ్యూలు ఎత్తివేయడంతో
రాత పరీక్ష కీలకంగా మారున్నాయి. సో గతంలో 4 పేపర్లతో పాటు ఇంటర్వ్యూలు ఉండేవి. సో ఇప్పుడు కేవలం 4 పేపర్లతో జాబ్స్ రానున్నాయి. సో ఈ నేపథ్యంలో చాలామంది అభ్యర్థులు ప్రిపరేషన్ కోసం టైం కావాలని చెప్పేసి కమిషన్కు అదేవిధంగా ఉన్నతాధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో 6 నెలల టైం ఇవ్వాలని భావిస్తున్నారు. సో జూన్ నెలాఖరులోగా లేదా జూలైలో రాత పరీక్ష నిర్వహించాలని చెప్పేసి ప్రాథమికంగా నిర్ణయించారని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే మినిమం 6 మంత్స్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. 6 మంత్స్ అయితే కొంత ఆల్రెడీ చదివిన వాళ్ళకి కూడా రివిజన్ చేసుకోవడానికి అయితే టైం ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మనకు 4 పేపర్స్ ఉంటాయి కనుక చాలా లెంతీ సిలబస్ మన గ్రూప్ 2 అంటే. సో దాని అంత టైం ఇస్తే మనకు బెటర్గా వాటిని రివిజన్ చేసుకోవచ్చు అండ్ కొత్త వాళ్ళు కూడా ట్రై చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. మరి TSPSC ఎప్పుడు ఎగ్జామ్ పెడుతుందని చూడాలి. సో మినిమం జూన్ జూలై తర్వాతనే మనకు అంటే జూన్ జూలైలో ఎగ్జామ్ ఉండేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ కనుక చూసినట్టయితే గ్రూప్ 2 పోస్టులు 783 అని చెప్పేసి చూడవచ్చు. నోటిఫికేషన్ జారీ అని చెప్పేసి ఇచ్చారు. సో వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టుల వివరాలు కూడా చూడవచ్చు. అండ్ ఇక్కడ దీంట్లో కనుక మనం చూసినట్లయితే సో ఇప్పటికే గ్రూప్ 1 గ్రూప్ 4 ప్రకటనలు విడుదల 2-3 రోజుల్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు అని చెప్పేసి కూడా ఇక్కడ మనం ఒక అదనపు ఇన్ఫర్మేషన్ కూడా చూడవచ్చు. సో మనకు గ్రూప్ 1కి సంబంధించి ఇంకా ప్రిలిమ్స్ ఫలితాలు అయితే రాలేదు. 2 or 3 డేస్లో మనకు ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ప్రకటించినట్లుగా మనకు నమస్తే తెలంగాణలో చూడవచ్చు. అదేవిధంగా నేటి నుంచి మనకు గ్రూప్ 4 దరఖాస్తులు కూడా ప్రారంభం కానున్నాయి. మనకు ఏదైతే ఓన్లీ వెబ్ నోట్ తోటే మనకు గ్రూప్ 4 నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఈ రోజు మనకు గ్రూప్ 4కి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది. దాంతోపాటుగా దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే నేటి నుంచి గ్రూప్ 4 దరఖాస్తులు రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ శుక్రవారం నుంచి మొదలు కానుంది. జనవరి 19 వరకు దరఖాస్తుల స్వీకరణ ముగియనుంది. సో 9168 పోస్టులకు ఇప్పటికే TSPSC ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు భారీ స్థాయిలో నిరుద్యోగులు పోటీ పడేటువంటి అవకాశాలున్నాయి. దీంతో మనకేది వెబ్సైట్ స్పీడ్ పెంచినట్టు TSPSC అధికారులు అయితే చెప్తున్నారు. సో 10 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని చెప్పేసి అంచనా అయితే వేస్తున్నారు. సో చాలా నోటిఫికేషన్స్ అయితే మనకు ఇప్పటికే రిలీజ్ అయినాయి. సో హరిబరిగా ప్రిపేర్ కాకుండా ఒక ప్లాన్ ప్రకారం కామన్ సిలబస్ ఉన్నటువంటి మీకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాటిని ఒక 3 or 4 నోటిఫికేషన్ మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే దానిలో కామన్ సిలబస్ ఏంటనేది ఫస్ట్ తీసుకొని వాటిని ప్రిపేర్ కాండి. అండ్ మిగతా వాటిలో ఇంపార్టెంట్ టాపిక్స్ను మీరు ఒక దగ్గరగా చేసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. హరిబరిగా చదివితే అసలు గుర్తుండదు. మీకంటూ మీరు ఒక ప్లాన్ వేసుకొని కనుక చదివినట్లయితే ఈజీగా ఏదో ఒక జాబ్ను మీరు పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే కామన్గా ఏ సబ్జెక్టు ప్రిపేర్ కావాలి అట్లా ఏది ప్రిపేర్ అయితే బాగుంటుందని చెప్పేసి ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు CRPF నుంచి SI హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో టోటల్గా 1458 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. మనం లాస్ట్ 2 days బ్యాక్ కూడా దీనికి సంబంధించి అయితే చూసాం. చాలా మంచి నోటిఫికేషన్. ఇంటర్మీడియట్తో అయితే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే సో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. అండ్ February 15th వరకు అయితే January 25th వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఇంకా ఎవరైనా అప్లై చేయకుండా ఉన్నట్లయితే అప్లై చేయండి. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా దీని యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. సో ఇవి మనకు వివిధ నోటిఫికేషన్ల వివరాలు, ముఖ్యంగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనకైతే వివిధ న్యూస్ పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వారంలో కూడా ఇంకా కొన్ని నోటిఫికేషన్లు వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నట్లయితే ఈరోజు సమాచారం అయితే ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. సో ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఒకే వీడియోలో అయితే అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది. అండ్ మన టెలిగ్రామ్లో జాయిన్ కండి. నేను 2-3 డేస్కి ఒకసారి ఈ పేపర్ క్లిప్స్ అనేటువంటి అంటే కరెంట్ అఫైర్ పేపర్ క్లిప్స్ అనేటువంటి దానిలో షేర్ చేస్తున్నాను. నిన్న కూడా నేను షేర్ చేశాను. సో మీకు ఒకవేళ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మన టెలిగ్రామ్ కనుక ఓపెన్ కాకుంటే మీ యొక్క టెలిగ్రామ్కి వెళ్ళి అక్కడ సెర్చ్ బార్లో SJTutorial అఫీషియల్ అని కనుక సెర్చ్ చేస్తే మన గ్రూప్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు జాయిన్ కండి. దానిలో నేను మంచి ఆర్టికల్స్ అయితే షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే దేశంలో ఎక్కడి నుంచైనా ఓట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సంతూరికి వెళ్లకుండానే వేసేటువంటి ఛాన్స్. వలస ఓటర్ల కోసం రిమోట్ ఓటింగ్ మిషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. నమూనా RMVలను రూపొందించినటువంటి EC 16న డేమో రాజకీయ పార్టీలకు ఆహ్వానం అని చెప్పేసి ఇచ్చారు. సో దేశంలో ఎక్కడున్నా కూడా ఎక్కడి నుంచైనా కూడా మీ సొంత ప్రాంతంలో ఓటేసే విధంగా సో మనకు కొత్తగా రిమోట్ ఓటింగ్ మిషన్ అని చెప్పేసి దీన్ని మనం RMVM చెప్పేసి అంటాం. RVM అని చెప్పేసి పిలుస్తాం. సో అది ఆ విధానాన్ని మనకు ఎలక్షన్ కమిషన్ అయితే తీసుకొస్తుంది. సో 16న దీనికి సంబంధించిన డెమో కార్యక్రమం అయితే చేరున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనం ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అంశాలను ఎక్కువగా చూస్తున్నాం. కరెంట్ ఇష్యూలో రీసెంట్గా ఆ నియామకం సంబంధించి కావచ్చు. సో ఇటువంటి విషయాలు అయితే చూసాం కనుక ఎలక్షన్ కమిషన్ సంబంధించిన కంప్లీట్ స్టాటిక్ అంశాలను కూడా చూసుకొని రానున్నట్టు ఎగ్జామ్లో మనకు ఒక బిట్ కెన్సిల్ ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ విషయంలో అయితే విస్తృత పరిధి రకం బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో భారత రక్షణ సామర్థ్యాలను మరింత ఇనుమడింపజేసేలా వాయుసేన గురువారం విస్తృత పరిధి రకం బ్రహ్మోస్ క్షిపణిని గగనతలం నుంచి విజయవంతంగా పరీక్షించినట్టు ఇక్కడ తీయడం జరిగింది. సుఖోయ్ 30 MKM అనేటువంటి యుద్ధ విమానం నుంచి దూసుకెళ్లినటువంటి ఆ క్షిపణి బంగాళాఖాతంలో
తనకు నిర్దేశించినటువంటి ఒక నౌకా లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించినట్లు ఇక్కడైతే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇది ఏ రకానికి సంబంధించి అంటే మనకు బ్రహ్మోస్ రకానికి సంబంధించినటువంటి క్షిపణి అనమాట. సో డైరెక్ట్ అడుగుతారు ఇటువంటి. సో ఇది ఒక ట్రయల్స్ లాంటిది అనమాట. సో దాన్ని అది చాలా విజయవంతంగా ముగిసినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. దీన్ని ప్రయోగించింది ఏంటంటే మనకు భారత వాయుసేన ప్రయోగించింది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే డీజీపీగా అంజనీ కుమార్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సిఐడి అడిషనల్ డీజీగా మహేష్ భగవత్. ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్ర అదనపు ఛార్జ్ డీజీపీ పోలీస్ డైరెక్టర్ జనరల్గా అంజనీ కుమార్ను నియమిస్తూ మనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి డీజీపీ ఎవరైతే మనకు మహేందర్ రెడ్డి ఉంటారు కదా, సో అతని యొక్క పదవి విరమణ కావడంతో అతని స్థానంలో ఫుల్ టైం డీజీపీ నియామకం జరిగేంత వరకు అంజనీ కుమార్ డీజీపీ కోఆర్డినేటర్ బాధ్యతలు అదేవిధంగా ఫుల్ అడిషనల్ ఛార్జ్ కూడా తీసుకున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు గతంలో నగర పోలీస్ కమిషనర్గా పనిచేసినటువంటి అంజనీ కుమార్ ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ డీజీగా అయితే పనిచేస్తున్నారు. సో ఈ బాధ్యతలు ఇప్పుడు మనకు ఈ రవి గుప్తాకి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇతనికి డీజీపీగా ఇస్తే సో ఇతని యొక్క బాధ్యత ఏదైతే మనకు ఏసీబీ అంటాం కదా, సో అవినీతి నిరోధక శాఖకు సంబంధించి సో ఇక్కడ రవి గుప్తా నియమించినట్లుగా నియామకాలకు సంబంధించి అయితే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ నియామకాలకు సంబంధించి కంపల్సరీ 1 or 2 బిట్స్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ అడుగుతారు కనుక గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది ఇక్కడ కరెంట్ ఇష్యూ ఎట్లా అవుతుందంటే రీసెంట్గా మనం గవర్నర్ వివాదం సంబంధించి చాలా స్టేట్లో చూస్తున్నాం. కేరళ కావచ్చు, మన దగ్గర కావచ్చు, చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. సో మనకు ఏదైతే రానున్నటువంటి పోటీ పరీక్షలో గవర్నర్కి సంబంధించినటువంటి కంప్లీట్ అంశాలను పాలిటీ పరంగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కంపల్సరీ ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మనకు వార్తల్లో ఉన్నటువంటి అంశాలపైన స్టాటిక్ అంశాలను ఎక్కువ చూడండి. ప్రతిరోజు మనం గవర్నర్కి సంబంధించినటువంటి ఏదో ఇష్యూను మనం పేపర్లో చూస్తున్నాం. కంపల్సరీ గవర్నర్ నియామకం సంబంధించి కావచ్చు, గవర్నర్ సంబంధించిన ఆర్టికల్స్, విధులకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్ చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ అయితే జాఫర్గఢ్లో బౌద్ధ స్తూపం అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. జైన దేవాలయాల నిర్మాణాలు కూడా పాలరాతితో శిల్పాలు చెక్కినటువంటి ఆధారాలు చరిత్ర పరిశోధకుడు రత్నాకర్ రెడ్డి వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. మనకు జనగామ జిల్లా జాఫర్గఢ్లో కొత్తరాతి యుగం నాటి గుర్తులు, బౌద్ధ స్తూపం, జైన దేవాలయాల ఆధారాలు ఉన్నాయని చెప్పేసి చరిత్ర పరిశోధకుడు రత్నాకర్ రెడ్డి తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇటువంటి ఎట్లా అడుగుతారంటే ఇటీవల కాలంలో సో మనకు కొత్తరాతి యుగం నాటి ఆధారాలు ఏ ప్రాంతంలో తెలంగాణలో బయలుపడ్డాయి అండ్ గుర్తులు లభించాయని చెప్పేసి అడుగుతాడు. జాఫర్గఢ్ అని గుర్తుంచుకోండి. ఇది మన కొత్త జిల్లాల ప్రకారం అయితే జనగాం జిల్లా కిందికి వస్తుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఇంటర్తో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అని చెప్పి చూడవచ్చు. సో హెచ్సిఎల్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం, ఏటా ప్రభుత్వ కళాశాలలో 20,000 మంది విద్యార్థులకు ఛాన్స్ అన్నారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకేదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునేటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వారికి ఇంటర్మీడియట్ తోటే అవకాశాలు కల్పించాలని ఉద్యోగం అనే దాంతో మన రాష్ట్ర ప్రభుత్వం హెచ్సిఎల్ తోటి అయితే ఒక ఒప్పందం అయితే కూర్చుకుంది. ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సినటువంటి ఇష్యూ ఏంటంటే సో ఏ సంస్థతోటి తెలంగాణ ప్రభుత్వం ఇది ఒప్పందం కూర్చుకుందని చెప్పేసి డైరెక్ట్గా అడుగుతాడు. సో హెచ్సిఎల్తో అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే ఆర్మీ తొలి 3D భవనం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అహ్మదాబాద్లో 2 అంతస్తుల భవనం 3D ప్రింటెడ్ ఫ్యాబ్రికేటెడ్ కాంక్రీట్తో నిర్మాణం కేవలం 12 వారాల్లో వ్యవధిలో పూర్తి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకు భారత సైన్యం తన తొలి 3D ప్రింటెడ్ ఇంటిని అహ్మదాబాద్లో నిర్మించింది. 765 చదరపు అడుగుల విస్తీర్ణంలో సో G+1 నమూనాలో దీన్ని అయితే రూపొందించడం జరిగింది. ఇంపార్టెంట్ డైరెక్ట్ అడుగుతారు. సో ఇటీవల కాలంలో ఆర్మీ తన తొలి 3D భవనాన్ని ఏ నగరంలో నిర్మించిందని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అహ్మదాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకొని కేవలం 12 వీక్స్లోనే దీని అయితే కంప్లీట్ చేయడం జరిగిందనమాట. సో ఎక్కడైతే మనకు ఇటువంటి అంటే ఈ భూకంపం కావచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేటువంటి ఏరియాలో ఇటువంటి 3D ప్రింటెడ్ ఇల్లు కట్టడం వల్ల సో మనకు అక్కడ ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం తక్కువ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఎక్కడంటే అక్కడ నిర్మించుకోవడానికి సులభంగా ఉంటాయి. సో అటువంటి నేపథ్యంలో మనకు ఈ భారత సైన్యం తన తొలి 3D ప్రింటెడ్ ఇంటిని అయితే అహ్మదాబాద్లో నిర్మించింది. సో గుర్తుంచుకొని ఇటువంటి డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.